హలో. ఈరోజు వెయిట్ లాస్ కోసము సాలాడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను, వినండి. ఇది గార్లిక్, ఇదేమో బీన్స్, క్యారెట్, కుకుంబర్ ఏంటి, ఇది మనకి పైన పొట్టు ఉండాలి. క్యారెట్ ఎంత అంటే చిన్న ముక్క తీసుకోండి, ఎక్కువ తీసుకోండి. క్యారెట్లో కూడా స్వీటే ఉంటుంది కదా, అందుకని క్యారెట్ కొద్దిగా ముక్క. ఇది కీరా ఏమో ఫైబరు, ఇదేమో బీన్స్ ఏమో మీకు ప్రోటీన్ ఉంటుంది, ఇది హెల్త్కి మంచిది. ఈ మూడింటిని మనకి డైజెషన్ అవ్వాలంటే ఇది గార్లిక్ ఉండాలి. గార్లిక్ ఉంటే ఇది మీకు డైజెషన్కి బాగా పనిచేస్తుంది. తర్వాత ఫస్ట్ దీనికి ఒక చిన్న బిట్ మనము బటర్ తీసుకోవాలి. ఇంత ముక్క బటర్ తీసుకుంటేనే సరిపోతుంది. చాలా ఎక్కువ మనం మరి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి చిన్న ముక్క బటర్ తీసుకోవాలి. బటర్ తీసుకున్నాక ఫస్ట్ మనము గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ ఫ్రై అవుతుంటే కొద్దిగా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా మన హెల్త్కి ఐరన్ కాబట్టి మనం తినే పదార్థాలలో ఎక్కువ షుగర్ లెవెల్ పెరగకుండా ప్లస్ అన్ని సమపాలల్లో ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఇంత నువ్వులు కొన్ని వేసుకోవాలి. ఇది ఐరన్. తర్వాత అది వేగుతూ ఉంటాయి. ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరీ సిమ్లో అవసరం ఉండదు, ఎందుకంటే ఇది ఫాస్ట్గా వేగితేనే మంచిది. యాక్చువల్లీ పచ్చి తింటే చాలా మంచిది అని అంటారు, కానీ పచ్చి దాంట్లో ఏంటంటే దానికి మన పొట్టలో ఎక్కువ అరగదు. ఎందుకంటే అది పచ్చి కదా, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గ్యాస్ ఫామ్ అయితే అరగడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఇలా వేయించుకున్న తర్వాత ఫస్ట్ ఇప్పుడు మనం 3 రకాలు తీసుకున్నాం, కీరా, క్యారెట్, బీన్స్. ఈ మూడిట్లో ఈ బీన్స్ ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే బీన్స్ కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి అవి వేగాలంటే కొద్ది టైం పడుతుంది. ఫస్ట్ ఇవి వేయించేసుకోవాలి. ఇలా ఒక 2 minutes వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అప్పుడు ఒక 1 minute ఆగండి. ఫ్లేమ్ మాత్రం కొద్దిగా హైలోనే ఉండాలి. హై అంటే మరీ హై కాదు, మీడియం. నెక్స్ట్ క్యారెట్ కూడా వేయించుకోవాలి. ఇది ఏంటంటే మనం మొత్తం కుక్ చేయట్లేదు, మరీ పచ్చిగా తినట్లేదు. మరీ పచ్చిగా తింటే కూడా ఇబ్బంది అని, కాబట్టి మరీ కుక్ చేస్తే కూడా టేస్ట్ బాగుండదు, మీరు సాలాడ్ లాగా అనిపించదు. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ కీరా వేసుకోవాలి. కీరాది కూడా పొట్టుదే ఉండాలి. మరి గీరి వేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ వస్తుంది. మళ్ళీ కీరాలో పైన పొట్టు ఏంటంటే మీకు ఫుల్ ఫైబర్ వస్తుంది, మీకు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాం. దీంట్లో నేను దీనికి సాలాడ్కి పైన ఇది అవ్వడానికి కోసము మీరు ఒక టమాటా కూడా వేసుకుంటే వేసుకోండి, లేదంటే టమాటా సాస్ వేసుకోండి. అది కూడా వద్దు, నాకు టమాటా సాస్ అన్నీ ఇది అవుతాయి వద్దు అనుకుంటే అది కూడా మానేసేయండి. ఆల్రెడీ చూడండి కొద్దిగా లైట్గా ఇదైపోయినాయి, వేగినట్టు అవుతున్నాయి కదా. అప్పుడు నేను తయారు చేసిన ఈ పల్లి పొడి అంటే ఇందులో అన్నీ ఉంటాయి, ధనియాలు అన్ని రకాలు ఉంటాయి. ఇది దీని మీద చల్లుకుంటేనే సరిపోతుంది మీకు తినడానికి. ఇంకా ఆల్రెడీ వేగింది కదా, ఈ వేగినప్పుడు ఇందులో ఈ పల్లి పొడిని ఇలా వేసుకోండి. అంతే సరిపోతుంది. ఈ పల్లి పొడి వేసుకున్నామంటే ఈ సాలాడ్ రెడీ అయిపోతుంది. ఇది ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు 1 minute ఇలా ఆల్రెడీ బాగా మూకుడు వేడిగా ఉంది కదా, ఎక్కువసేపు వేయించకుండా మనం తినే లెవెల్ వేడికి రావాలి అంటే ఇప్పుడు
మనం ఇది గ్యాస్ కట్టేసేయాలి. కట్టేస్తే ఏమవుతుందంటే ఈ హీట్కే ఇది మగ్గిపోతుంది. అప్పుడు మీరు తినడానికి కరెక్ట్ హీట్లో రెడీగా ఉంటుంది. ఓకేనా? మరి ఇది పాటించండి.